సాగర్ చాలా కోపంగా ఆ సేట్ దగ్గరికి వచ్చి సేట్ మొహం మీద డబ్బులు విసిరికొడుతూ ఉంటాడు. ఇంకా ఏంటి ఇలా చేస్తున్నావు అని సేట్ అడగడంతో, నువ్వు చేసిన దానికి నేను ఇది చేసింది చాలా తక్కువ అని సాగర్ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలా సేట్ ఆ డబ్బులని లెక్క పెట్టుకొని, నువ్వు ఇస్తానన్న దానికన్నా తక్కువ డబ్బులే ఇచ్చావు కదా అని అంటూ ఉంటే, అవును ఈసారి కొంచెం ఫస్ట్ మంత్ కదా నాకు కొంచెం డబ్బులకి సరిపోలేదు, నెక్స్ట్ మంత్ నేను అన్నీ క్లియర్ చేసేస్తాను, మొత్తం ఇస్తాను అని చెప్తూ ఉంటే, ఏంటి ఎలా ఇస్తావు అని ఆ సేట్ అడుగుతూ ఉంటాడు. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, ఎలాగోలాగా నీకు ఇచ్చేస్తానని చెప్తున్నా కదా అని సాగర్ గట్టిగా మాట్లాడుతూ ఉంటే, ఇంకా నువ్వు చేసే ఉద్యోగానికి వచ్చేది 60,000, నాకు 90,000 డబ్బులు ఎలా కడతావు అని ఆ సేట్ అడుగుతూ ఉంటాడు. నేను ఎలాగోలా కట్టుకుంటాను, నీకెందుకు అవన్నీ అని సాగర్ అంటూ ఉంటాడు. ఇంకా దాంతో, అయినా నీకు డబ్బులు ఇచ్చింది నిన్ను చూసి కాదు, మీ నాన్న మొహం చూసి ఇచ్చాను, అలాంటిది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు చూడు, నాకు నా డబ్బులు వారం తిరిగే లోపల మా డబ్బులు మాకు ఇచ్చేయాల్సిందే అని సేటు గట్టిగా తిట్టేయడంతో ఇంకా సాగర్ అలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ సేటు మళ్ళీ నర్మదాకి కాల్ చేసి, మీ సాగర్ వచ్చి ఇలా మాట్లాడమ్మా, నేను డబ్బులకి ఇంకా ఆగను, వడ్డీ డబ్బులు నెలలోపు వారం రోజుల్లో నాకు ఇచ్చేయాల్సిందే అని, వచ్చే నెల వరకు నేను చూస్తూ ఉండను అని సేటు గట్టిగా వార్నింగ్ ఇస్తుంటే, అది కాదు సేటు, ఒక వారం కొంచెం టైం ఇవ్వండి అని నర్మదా మాట్లాడుతుంటే సేట్ ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు ధీరజ్ రోడ్ పైన వెళ్తూ ఉంటే ఇంటర్నెట్ దగ్గర చాలామంది జనాలు గుమిగూడి ఉంటారు. ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు అని అక్కడికి వెళ్ళి అడిగితే, ఈరోజు ఎస్ఐ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది అని చెప్పడంతో, అవునా ఈ నెంబర్ చూడండి అని ప్రేమ నెంబర్ ఇచ్చి, ఖచ్చితంగా మా ఎస్ఐ జాబ్ వచ్చే ఉంటుంది ప్రేమకి అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా అది చూసి, ఫెయిల్ అని వచ్చింది సార్, ఫెయిల్ అయ్యారు అని చెప్తూ ఉంటే, ఏంటి ఫెయిల్ అయ్యారా, మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, ఇతను చాలా ఇంటెలిజెంట్, ఆ ఎగ్జామ్ రాసిన పర్సన్ అని ధీరజ్ చెప్తూ ఉంటే, ఇంకా మళ్ళీ అతను ఇంకోసారి చెక్ చేస్తాడు. ఈసారి చూడండి సార్, మీరే చూడండి అని ఇంకా ధీరజ్కి చూపించడంతో ధీరజ్ అది చూసి చాలా షాక్ అవుతూ, ఏంటి పొట్టిది పులిహోర చేసేసిందే, ఫెయిల్ అయిపోయింది కదా అని అనుకుంటూ ప్రేమని తిట్టుకుంటూ ఉంటాడు.